దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము మే నెల 24వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 121వ సంకీర్తన 3వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. ధ్యాన వాక్యము: ఆయన నీ పాదము తొట్టిల్లనియ్యడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము యెహోవా దేవుడు ఆయన బిడ్డలను కాపాడుట గురించి మనం ధ్యానించుకుంటున్నాము. మనుషులు దేవుని వెతికి పూర్ణ హృదయముతో ఆయనను ఆశ్రయించు వారిని దేవుడు నిత్యము కాపాడుతాడని కీర్తనకారుడు ఈరోజు ధ్యాన వాక్యములో ఆయన కీర్తన పాడుచున్నాడు. యెరూషలేము యాత్ర ప్రయాణికులకు ప్రత్యేకంగా గానం చేస్తూ ఈ మాటను తెలుపుతున్నట్టుగా పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. దేవుడు తన్ను ఆశ్రయించు వారిని కాపాడుటలో ఆయన కునుకడు, నిద్రపోడనియు. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను తగలకుండా యాత్రికుల ప్రాణమును కాపాడుచు వారి రాకపోకలందు దేవుని కాపుదల ఉంటుందని కీర్తనకారుడు పరిశుద్ధ గ్రంథంలో కీర్తిస్తున్నాడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆశ్రయించాలి. అప్పుడు మనము ఆయన రెక్కల క్రింద సురక్షితముగా ఉంటాము. పరిశుద్ధ గ్రంథములో కీర్తనల గ్రంథము 91వ సంకీర్తన 4వ వచనములో కూడా ఏమని వ్రాయబడి ఉన్నదంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నదని వ్రాయబడి ఉన్నది. దేవుడు ఆయన వాగ్దానాన్ని మరువని తండ్రి. మనము ఆయన ప్రేమని ధ్యానిస్తుండాలి. మనలో ఉన్న భయం పారిపోతుంది. ఎప్పుడు ఆయన యొక్క ప్రేమను మనం ధ్యానిస్తున్నప్పుడు అపవాది మన దగ్గరకు రాలేడు. మనలో ఉన్న భయం కూడా పారిపోతుందట. అలా దేవుని ఆశ్రయించి ఆయన నిత్యము ధ్యానిస్తుంటే ఎటువంటి హాని కూడా మన గుడారాల దరికి కూడా చేరదు. అంతేకాదు, ఏ విధమైన భయం కానీ ఎటువంటి హాని కానీ మన సరిహద్దుల యొద్దకు కూడా రాకుండా కాపాడే ప్రేమగల తండ్రి నిత్యము మనము ధ్యానిస్తుండాలి. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, జీవము గల నాయన, నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ దివ్యమైనటువంటి వాక్యాలను మేము ధ్యానించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. అనుగ్రహిస్తూనే ఉన్నవయ్యా. నీకు స్తోత్రములు 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 నాయన. ఇదిగో తండ్రి, ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. నాయన, నీవు మా పాదములను దేవా, నువ్వు తొట్టిల్లవయ్యా. మమ్మల్ని కాపాడుచున్నావు తండ్రి. ఇదిగో తండ్రి దేవా, నిన్ను ఆశ్రయించి నిన్ను స్తుతించుకుంటూ నీ మీదే ఆధారపడిన వాళ్ళకి ఎటువంటి హాని కూడా మా గుడారాల దరికి కూడా మాకు చేరదు తండ్రి. ఆ విశ్వాసముతో తండ్రి నీ పాదముల చెంత మేము మొరపెట్టుకొనుచుంటున్నాము తండ్రి. మేమందరము తండ్రి మీకు బిడ్డలముగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్య నామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.